నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హార్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారుతుంది. ఇరాన్ పోర్ట్లపై అమెరికా విధించిన దిగ్బంధాన్ని బేఖరాతు చేస్తూ చైనా నౌకలు దూసుకుపోతూ ఉండడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ గ్లోబల్ క్రైసిస్ ను చక్కదిద్దేందుకు ఆయన వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి చర్చలు జరిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య హార్ముజ్ జలసంధి వేదికగా ఒక ప్రమాదకరమైన గేమ్ మొదలైంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 15 యుద్ధ నౌకలతో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇదొక యుద్ధ చర్య అని తెలిసినా ఇరాన్ చేస్తున్న ఎకనామిక్ టెర్రరిజంను అడ్డుకోవడానికి ఇదే ఏకైక మార్గమని అమెరికా భావిస్తోంది. ఈ దిగ్బంధనం వల్ల ఒక్క ఇరాన్ నౌక కూడా బయటకు రాకూడదని, అలాగే విదేశీ నౌకలు ఇరాన్ పోర్టులకు వెళ్లకూడదని ట్రంప్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే అమెరికా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ కు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే చైనాకు చెందిన రిచ్ స్టారీ అనే భారీ చమురు ట్యాంకర్ అమెరికా వార్షిప్స్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జలసంధిని దాటిస్తుంది. 2023లోనే అమెరికా ఆంక్షలు విధించిన ఈ నౌక ఇప్పుడు ఏకంగా అమెరికా యుద్ధ నౌకల ముందే ప్రయాణించడం అగ్రరాజ్యానికి పెద్ద సవాల్గా మారింది. ట్రంప్ చర్యలను చైనా తీవ్రంగా ఖండిస్తూ ఇది అత్యంత ప్రమాదకరమైన, బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అని విమర్శించింది. కేవలం చైనా మాత్రమే కాదు, లిబెరియా, ఇరాన్ పోర్టుల నుండి బయలుదేరిన ఇతర నౌకలు కూడా ఈ దిగ్బంధనాన్ని సవాలు చేస్తున్నాయి. పరిస్థితి చేదాటిపోయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తతలను తగ్గించడంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ ట్రంప్ అత్యవసరంగా ఫోన్ చేశారు. చైనా, ఇరాన్ దేశాలతో భారత్కు ఉన్న సత్సంబంధాలను ఉపయోగించి ఈ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ అమెరికా తన 15 యుద్ధ నౌకలతో బలప్రయోగం చేసి చైనా ట్యాంకులను అడ్డుకుంటే అది నేరుగా సైనిక ఘర్షణకు దారితీస్తుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపజేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలను ఆకాశానికి చేర్చుతుంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక పహారా కాస్తున్నప్పటికీ 100 మైళ్ల పొడవున్న ఈ సముద్ర మార్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం అమెరికాకు తలకు మించిన భారంగా మారింది. అటు ఇరాన్ కూడా తన క్షిపణులను సిద్ధం చేసి అమెరికా నౌకలపై దాడులకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఈ ఉద్రిక్తతల వల్ల తమ చమురు క్షేత్రాలు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రపంచాన్ని మరో యుద్ధం నుండి కాపాడగలరా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఏప్రిల్ 22 నాటికి ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.